దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా మరి వాక్యమును ధ్యానించేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనము ఆశ కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెబుతున్న మాట, ఆ సంఘంలో ఉన్న కొద్ది వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఏ రీతిగా మనం ఈ భూమి మీద జీవించాలని ఆ సంఘములో ఉంటున్న వారికి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆ 15వ వచనం నుంచి మనం గమనించినట్టయితే ఆయన సంఘములో ఉంటున్న వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములను ప్రభును గురించి పాడుచు కీర్తించుచు ఉండండి అని సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు గ్రంథములో మనము చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల ద్వారా ఏ రీతిగా చేశాడో మనం చూడగలుగుతాం. ఆత్మ పూర్ణులుగా వాళ్ళు ఉండి అనేకమైన కార్యాలను వారు చేయగలిగారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనము దేనితో నింపబడి ఉంటున్నాం? మనము మన హృదయాలను దేనితో నింపుకొని ఉంటున్నాం? మన జీవితాలను మనము ఎవరికి సమర్పించి ఉంటున్నాం? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలను పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మనము ముందుకు వెళ్ళాలనేదే దేవుని యొక్క ప్రణాళిక, చిత్తము. ఈరోజు మనము ఈ లోక సంబంధమైన వాటితో నింపబడి పరిశుద్ధాత్మ దేవునికి మనలో చోటు లేకుండా మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. అందుకే ఈ వచనంలో రాయబడి ఉంది, మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యము సేవించిన వారు వారి కంట్రోల్లో వారు ఉండరు, కానీ ఆ మద్యము వారిని కంట్రోల్ చేస్తుంది. వారి స్వాధీనంలో వారు ఉండరు. ఆ మత్తులో వారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వారి యొక్క జీవితమును ఆ మత్తు అనే ఆ మత్తు తాగే మత్తునిచ్చే ఆ మద్యము అని కంట్రోల్ చేస్తూ ఉంది. ఆ యొక్క మద్యం అనే దురాత్మ ఆ వ్యక్తిని కంట్రోల్ చేస్తుంది. కానీ దేవుని బిడ్డలైన మనము ఎవరి కంట్రోల్లో మనం ఉండాలా? మన జీవితాలను ఎవరు కంట్రోల్ చేయాలా? మన జీవితాలను మనము దేవునికి సమర్పిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాలను కంట్రోల్ చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున క్రైస్తవులైన మనము ఆత్మ చేత కంట్రోల్లో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఉండాలి. మరి 120 మంది మేడ మీద గదిలో ఉన్నవారు ఆత్మ పూర్ణులై ఆత్మ చేత నింపబడి
అనేకమైన కార్యాలను చేశారు. మేడ మీద గదిలో ఉన్నప్పుడు 120 మంది ఆత్మచేత నింపబడి ఆత్మ పూర్ణులై అనేకమైన కార్యాలను వారు చేయగలిగారు. వారి జీవితాలలో వారు ఎన్నడూ ఊహించలేని గొప్ప కార్యాలను దేవుడు వారి ద్వారా చేశాడు. ఆ 120 మందిలో పేతురు నిలబడి ధైర్యముగా మాట్లాడగలిగాడు. ఏ రీతిగా? ఎందుకు అంటే ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టే ఆత్మ పూర్ణుడై ఆయన మాట్లాడినప్పుడు దేవుని కార్యములను చూడగలిగాడు. 5,000 మంది 3,000 మంది రక్షింపబడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మనము ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ఆత్మ చేత నింపబడి ఆత్మానుసారంగా జీవించే వారిగా మనం ఉండాలి. ఈరోజు నువ్వు దేనితో నింపబడి ఉన్నావు? ఆత్మ పూర్ణునిగా నువ్వు ఉన్నావా, లేక ఎలోక సంబంధముగా అపవిత్రతతో నువ్వు నింపబడి ఉన్నావా? స్టెఫను అనే వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము కదా. ఆయన ఆత్మ పూర్ణుడై ఆయన నిలబడి మాట్లాడుతూ ఉండగా ఎవ్వరు కూడా అతనికి ఉత్తరం ఇవ్వలేని పరిస్థితి, జవాబు ఇవ్వలేని పరిస్థితి. ఆయన ఆత్మ పూర్ణుడై దేవుని కార్యాలను వివరిస్తున్నట్టుగా బైబిల్లో మనం చదువుకుంటున్నాం. నా ప్రియ సహోదరుల సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. నీవు ఆత్మ పూర్ణుడై ఆత్మ చేత నింపబడి దేవుడు నిన్ను ఏ కార్యాలను చేయాలని ఉద్దేశించి ఉన్నాడో ఆ కార్యాలను చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎల్ల వేళలా ప్రతి నిత్యము ప్రతి క్షణము నీవు ఆత్మ చేత నింపబడి ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. పౌలు భక్తుడు ఆత్మ పూర్ణుడై దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క సంఘాలను కట్టడానికి ఆత్మ పూర్ణుడై ఆత్మ తనను ఏ రీతిగా నడిపిందో ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అతడు ముందుకు వెళ్ళి ఎన్నో కార్యాలను చేయగలిగాడు. నా ప్రియమైన వారలారా, ఈరోజు నీవు దేవుని మాటకు విధేయత చూపించి ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రతి సమయములో ఆత్మ పూర్ణులై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితాలను మనము ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో మనలను ఆత్మ చేత ఆయన నింపి ఇదిగో ఆయన యొక్క కార్యాలను చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసే దేవుడు అయిచున్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నుంచి మనము దేవుని ఆత్మను పొందుకునే వారిగా ఆత్మ పూర్ణులై దేవుని వైపు చూస్తూ మనము కార్యాలు చేయాలి. పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గరికి వారు నడుచుకుంటూ వచ్చారు. ఆత్మ పూర్ణులై ఉన్నారు కాబట్టే వారు బలమైన కార్యమును చేయగలిగారు. వెండి బంగారములు మా ఇంత లేవు, కానీ మేము కలిగినదేమి ఇస్తున్నామని ఆ కుటివాన్ని లేపగలిగారు. ఆత్మ పూర్ణులై ఉన్నారు. ఆత్మ దేవుని కార్యమును వారు చూపించగలిగారు. కొర్నేలి ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఆ యొక్క పరమ నుండి పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీదకి దిగి వచ్చాడు. ఆత్మ పూర్ణుడైన పేతురు కార్యాలు చేయగలిగాడు. సేవకులు అనేకులు ఈరోజు ఆత్మ పూర్ణులై దేవుని కార్యాలను ఈ లోకానికి చాటి చెప్తూ ఉంటున్నారు. మరి నీవు ఎల్లవేళలా ఆత్మ చేత నింపబడి ఉండాలనే ఆశ నీలో లేదా? నీవు ఆత్మను కలిగి ఉండాలని నీకు లేదా? ఆత్మ లేనివాడు నావాడు కాదు. నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావు? దేవుని ఆత్మలా లేక దురాత్మనా? దేవుని ఆత్మ కలిగిన వారు గొప్ప కార్యాలను చేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మత్తులుగా ఉన్నాం. ఈ లోక అలవాట్లతో, ఈ లోక పద్ధతులతో, ఈ లోకములో ఉంటున్న ఆ యొక్క అపవిత్రాత్మ మనల్ని మత్తులుగా చేసి ఆత్మ పూర్ణులుగా మనం లేకుండా మనం ఎక్కడో మన జీవితాన్ని అపవిత్రాత్మ కంట్రోల్లోకి మనం ఇచ్చాము. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు ఆయన మన జీవితాలను బాగు చేసి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎల్ల వేళల ఆత్మ పూర్ణులై ఉండండి.
సమయమనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ అనే కృపావరమును మనం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇచ్చే కృపావరములతో మనం ముందుకు వెళ్ళాలి. శిష్యులు ఎదురు చూశారు. యేసయ్య చెప్పిన మాట వారి జీవితాల్లో నెరవేరే వరకు వారు మేడగదిలో నుండి బయటికి రాలేదు. ఆత్మను పొందుకున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఆత్మను పొందుకొని దేవుని గొప్ప కార్యాలను నువ్వు చేయాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. మత్తులు కాక మెలకువ కలిగిన వారిగా ఆత్మపూర్ణులై ధైర్యముగా క్రీస్తును ప్రకటించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయనా. మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడని నీ వాక్యం సెలవిస్తుంది. మేము మత్తుగా ఈ లోకమనే ఆశల వైపు చూస్తూ మత్తులమై ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా జీవితాలను మీకు సమర్పించుకొట్టి ఉన్నాం నాయనా. మీ యొక్క స్వాధీనములో, మీ యొక్క ఆధీనములో మేము ఉండుటకు మాకు సహాయం చేయండి. మేము ఆత్మ పూర్ణులై ఎల్లవేళల ప్రభువా నాయనా మెలకువ కలిగిన జీవితము, పరిశుద్ధాత్మను కలిగిన జీవితమును ఆత్మచేత మేము నడిపింపబడుటకు మాకు సహాయము చేయమని నాయనా మీరు మాకు తోడుగా ఉండండి. స్టెఫెన్కు తోడై ఉన్న దేవుడు, అపోస్తలులకు తోడై ఉన్న దేవుడు, పౌలుకు తోడై ఉన్న దేవుడు, మాకు కూడా మీరు తోడై ఉండి మేము ఆనందముతో ఆత్మపూర్ణులై నీతో సహవాసము చేసే కృపను, అనేకులకు రక్షణ సువార్తను అందించుటకు మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.